హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి పీకో స్టార్టింగ్ లో అస్సలు మొత్తం ఎక్కడ ఇది కాకుండా గుండ్రంగా రావాలంటే చూడండి, నేను ఎక్కడా కూడా మళ్ళీ తర్వాత అనేది నేను చేయలేదు అనమాట. స్టార్టింగ్ నుంచి నేను పెడతాను. ఇది ఎలాగో మీకు చూసాను. కొంతమంది ఇక్కడ నుంచి వదిలేసి పీకో చేస్తారు, మళ్ళీ తర్వాత ఇక్కడ చేశారనమాట. అలా చేసే కొద్దిగా ఫినిషింగ్ అనేది రాదనమాట. అలా కూడా ట్రై చేసే వాళ్ళు ట్రై చేయొచ్చు. అలా రాని వాళ్ళ కోసం కంటిన్యూగా ఇదేంటి, మళ్ళీ ఒకసారి మర్చిపోతే ఇలా వదిలిపెట్టాల్సి వస్తుంది. ఒకసారి కన్ఫ్యూజ్ లో మర్చిపోతాం కదా, సగం హాఫ్ పాయింట్ అలాగే ఉంటుంది అనమాట. అలా కాకుండా మొత్తం కంటిన్యూగా రావాలంటే ఇలా ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా క్లియర్ గా చూడండి. చాలా ఈజీ అండి. ఒక్క చిన్న ట్రిక్ అండి. అబ్బా ఇంత ఈజీనా అంటారు. యాజ్ యూజువల్ ఇక్కడ మాత్రం కొద్దిగా రౌండ్ షేప్ ఇచ్చేయండి, ఎందుకంటే ఇక్కడ మూలల్లాగా వెళ్తాయి కాబట్టి అవి అనేది ఇచ్చేయండి. పోగులన్నీ నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి పీకో చేయడం. నేను ఎంబ్రాయిడింగ్ నేర్చుకునేటప్పుడే పీకో ఫాల్ కూడా అక్కడే నేర్చుకున్నాను అనమాట. అండ్ చాలా గిరాకు వచ్చిన ప్రతిదీ కూడా నేనే కుట్టేదాన్ని అనమాట. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు పీకో పైన. అండ్ ఎంబ్రాయిడింగ్ కూడా కొద్దిగా 2005 లో నేర్చుకున్నాను కదా, కొద్దిగా హ్యాండ్ అనేది అంటే మనం చాలా వేదన పని చేస్తూ మధ్యలో వదిలిపెట్టేసి కొద్దిగా ఇదవుతుంది అనమాట, ట్రబుల్ అవుతుంది. అది సెటిల్ అవ్వడానికి అంత టైం ఏం పట్టదు, కానీ కొద్దిగా మనం రికవర్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే మర్చిపోయిన అలవాటు కదా, అలా అని చెప్పేసి బ్రెయిన్ లో నుంచి అయితే మర్చిపోలేదు అనమాట. ఏదైనా పని రాకపోతే అది వచ్చేంత వరకు అస్సలు నేను వదిలిపెట్టాను. అయితే స్టార్టింగ్ లో ఇలా కొద్దిగా రౌండ్ కట్ చేసాం కదా, చేసిన తర్వాత ఇక్కడే చూడండి, స్టార్టింగ్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చూడండి. నేను ఇక్కడ కొద్దిగా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసేసి ఇలా టెన్షన్ ని మనం ఏదైనా కుట్టేటప్పుడు కొద్దిగా ఇలా దారాన్ని బయటికి వదిలిపెట్టేసుకోండి. ఓకే, అలా వదిలిపెట్టుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసేసుకొని ఈ టెన్షన్ ని పైకి అనేసి ఈ హోల్ దగ్గర ఉన్న భాగంలో దీన్ని ఇలా స్టార్టింగ్ లోనే కొద్దిగా మనకు ఇది అనిపిస్తుంది. ఇది చాలా ఈజీ పీకో చేయడము. క్లియర్ గా చూస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఈ నిడిల్ ని జస్ట్ ఇలా వన్ సైడ్ అనండి. అనేసి తర్వాత ఈ టెన్షన్ ని పైకి అనేసేయండి. అనేసి మళ్ళీ దీనిలా కొద్దిగా బయటికి తీయండి. ఓకే, ఇలా తీసిన తర్వాత ఈ దారాన్ని ఇలా పట్టేసుకొని చూడండి, ఇలా 2 సార్లు అటు ఇటు అనండి. అనేయడం వల్ల అనేది మూడే అనేది పట్టేస్తుంది అనమాట మనకి. ఇలా అన్న తర్వాత టెన్షన్ ని పైకి అనేసి ఈ క్లాత్ ని ఇందులో ఇరికిచ్చేసేయండి. ఇలా నేను ఈ దారాన్ని వెనక నుంచి పట్టేసుకొని ఇటు గుంజాను, మళ్ళీ క్లాత్ ని ఇందులో ఇరికిచ్చేసాను. ఇటు మొత్తం ఇటు అనేసి ఈ దారాన్ని వెనకున్న దారాన్ని మాత్రం పట్టేసుకోండి. అండ్ క్లాత్ ని ఇలా అనేసేయండి. మీరు నా ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ అన్ని వీడియోస్ మీరు ఇందులోనే ముందు చూడబోతున్నారండి. ఇలా జస్ట్ క్లాత్ ని ఇలా అంటూ ఈ చేతితో ఇటు క్లాత్ ని జరుపుకుంటూ దీన్ని ఇలా కొంచెం కొద్దిగా ఫోల్డ్ చేస్తూ ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. దారం అయిపోయిందండి. కొద్దిగా దారాన్ని ఎక్కించేసుకుంటాను. అండ్ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ కూడా ఇంత కూడా మిస్ అవ్వలేదు. చూడండి, అస్సలు మిస్ అవ్వలేదు. ఇక్కడ దారం అయిపోయింది అనమాట. సూదిలో బాబిన్లో నుంచి దారాన్ని ఫిల్అప్ చేసుకుంటాను. అండ్ ఎడ్జ్ కూడా మీకు చూస్తాను, ఎక్కడ కూడా మిస్ అవ్వదు. దారాన్ని ఫిల్ చేసేసుకుంటాను. అంతలోపు నేను ఇక్కడ వీడియోను హోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కదా.
మళ్ళీ మీరు ఏదన్నా జిమ్ చేశారని అనుకుంటారని చెప్పేసి నేను ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను వీడియో. నేను ఎక్కడ కూడా ఎలాంటివి నా వీడియోస్ లో మాత్రం కల్పితాలు అస్సలు ఉండవండి. నేను జెన్యున్ గా చేస్తాను. అండ్ థంబ్నెయిల్స్ అవి ఇవి ఎలాంటివి కూడా నేను యాడ్ చేయట్లేదు. సింపుల్ గా ఏదైతే చూపిస్తానో అది మాత్రం కంపల్సరీ ఉంటుందండి నా వీడియోలో. ఇలా చుట్టేసుకొని ఒక బాబిని చుట్టేటప్పుడు ఒక 2 టైమ్స్ ఇలా చుట్టేసుకొని ఇలా తిప్పేసుకోండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వాల్యుబుల్ కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ టైలరింగ్ వీడియోస్ కంటిన్యూ ఎందుకు తీయట్లేదంటే నార్మల్ గా రెగ్యులర్ గా వేసి మిమ్మల్ని చూసిందే కదా అన్నట్టు చేయకుండా నా లేని వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉండాలని చెప్పేసి అలా అని చెప్పేసి స్టార్టింగ్ లో ఛానల్ వచ్చేసి కొత్తదని మాత్రం మీరు ఇదవ్వద్దండి. ఎక్స్పీరియన్స్ చాలానే ఉంది. కాకపోతే ఫోన్స్ అప్పుడు అప్పట్లో ఫోన్స్ మనకు అంత అవైలబుల్ లో ఉండవు కదా, అలా అని చెప్పేసి ఫోన్స్ అవి లేకపోవడం వల్ల అండ్ ఛానల్ పెట్టాలంటే కొద్దిగా పర్మిషన్స్ అవి కావాలి కదా, అలా అని చెప్పేసి ఇక్కడైతే మా ఆయన నాకు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నేను ఏదో తీసుకోగలుగుతున్నాను. ఇలా మళ్ళీ దారాన్ని ఇలా మధ్యలో అయిపోతే మీకు ఇది ఒక మంచి టిప్ అన్నమాట. ఇలా దారం అయిపోవడం, ఇలా మధ్యలో దారం అయిపోతే ఎలా చేసుకోవాలి అని కూడా కొంతమందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ కూడా చాలా క్లియర్ అయిపోతుంది అనమాట. అయితే దారం నాకు ఇక్కడ అయిపోయింది కదా, ఎక్కడైతే అయిపోయిందో దానికంటే కొంచెం ముందుగానే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసేసుకోవడమే. ఇక్కడ ఎడ్జ్ కూడా కొద్దిగా రౌండ్ షేప్ ఇచ్చేయండి, ఎందుకంటే మొత్తం ఎడ్జ్ వరకు వచ్చేసి ఇలా మూలలాగా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. ఈ క్లాత్ ని ఇలా పట్టేసుకోండి, అర్థమవుతుందా? ఇలా పట్టేసుకోండి. అండ్ చూడొచ్చు ఎక్కడ కూడా మళ్ళీ దారం అయిపోయిందండి, దారం తెగిపోయినట్టుంది. చూడండి, నేను దారం అయిపోయిన దగ్గర మాత్రమే తీసాను, ఎక్కడ కూడా చూడండి. ఇది ఎండ్ ఇక్కడ, అండ్ ఇది కూడా చూడండి ఎంత నీట్ గా వచ్చిందో.
అండ్ ఎక్కడ కూడా నేను స్కిప్ చేయలేదన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ లో కూడా చూడండి, చాలా మంది ఇక్కడ కొద్దిగా వదిలి పెట్టేసుకొని చేస్తారు కదా, అలా చేయకండి. ఒకసారి ఈ ట్రిప్ అయితే యూజ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ ట్రిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి చాలా టిప్స్ అండి స్టిచ్చింగ్ లో నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఒకేసారి ఒకే వీడియో చెప్పడం జరగదు కదా, ఆయా సమయాల్లో అవి బయటకు వస్తుంటాయి అన్నమాట. ఇంకొద్ది రోజులండి కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ చాలా మీ హెల్పింగ్ అండ్ సపోర్ట్ అండ్ వాల్యుబుల్ కామెంట్స్ అందివ్వడానికి మాత్రం ట్రై చేయండి. ఆ కామెంట్స్ అవన్నీ చూసి నాకు ఇంకా మోటివేషన్ స్పిరిట్ అనేది పెరగాలన్నమాట. అండ్ నచ్చితే మాత్రం లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాత్రం చాలా మంచి వీడియో అండి. చాలా మంది నేను చూసాను ఇలా వదిలిపెట్టే పీకో చేస్తారు. ఎన్నో వీడియోస్ అండి కంటిన్యూగా, మీకు ఎక్కడ కూడా ఇలాంటి వీడియో మీకు చెప్పారన్నమాట. నా ఛానల్లోనే ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి మనం స్ట్రైట్ గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా అటు ఇటు ఉన్నా సరే ఇది అవుతూ ఉంటుంది అనమాట. క్లాత్ ఎంత స్ట్రైట్ గా కట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్ గా వచ్చింది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.